ఉన్నత పెళ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని చాలా సమయం అయిపోయింది. క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలు నాన్న. దేవుడిని దీవించునుగాక. నేను మీకు అందించిన దానిని ప్రభువు వలన పొంది తిని. చాలు స్నేహితులారా, గమనించండి. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము గర్భాలయ ద్వారము, గర్భాలయ భాగ్యము. చెప్పగలరా? గర్భాలయ ద్వారము, గర్భాలయ భాగ్యము. వినండి, గర్భాలయము అంటే ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు యొక్క గర్భములోనికి వెళ్ళేటువంటి స్థితి వధువు సంఘానికి గర్భాలయం. బాగా వినండి. వధువు సంఘ భాగ్యము, వధువు సంపూర్ణము చేసుకొని మేఘమెక్కుట కొరకు ఈ గర్భాలయములోనికి వెళ్ళి, ఎవరి గర్భాలయములోనికి? వరుని యొక్క గర్భాలయములోనికి వెళ్ళి, వరుని యొక్క గర్భాలయములో దొరికేటువంటి ఆయన శరీర రక్తములను అందుకుంటే, బాగా వినండి, ఈ శరీర రక్తములు యొక్క భాగ్యము ఏం చేస్తుంది అంటే వరునిలోని వధువు రూపు వధువుకు అనుగ్రహించి వధువు రూపును సంపూర్ణము చేసి వరుడున్నటువంటి స్థలములోనికి చేరుకునేటట్లుగా చేస్తుంది. ఎలాగంటే గర్భములో ఉన్నటువంటి ఒక బిడ్డ ఈ లోకానికి రావటానికి పిండ రూపముగా తల్లి గర్భములో ప్రవేశించి ఆ తల్లి యొక్క శరీర రక్తములను అందుకొని నవమాసాలు ఆ శరీర రక్తముల చేత పోషించబడితే ఎలాగైతే అన్ని అవయవాలు సమకూడతాయో, అన్ని అవయవాలను సమకూడటాన్ని బట్టి తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చేటువంటి బలం వస్తుందో, అలాగున బాగా వినండి, వధువు సంఘము వరుని యొక్క గర్భములోనికి వెళ్ళి వధువు గర్భములో నవమాసాలు అంటే పిల్లరా ఈ లోకయాత్ర అంతా కూడా ఏం చెప్పండి, ఈ లోకయాత్ర అంతా కూడా ఆ గర్భములోనే ఉండి ఆ గర్భములో అందేటువంటి ప్రభు యొక్క శరీర రక్తములను అందుకుంటూ తన రూపాన్ని పూర్తి చేసుకుంటే కానీ ఏం పూర్తి కాదు అంటే గర్భములో ఉన్నటువంటి శిశువు బయటికి రావటానికి ఎలాగైతే బలం దొరుకుతుందో అలాగున ఇటు చూడండి, లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని, మన నైజాన్ని దాటి మేఘమెక్కటానికి బలం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా వినండి స్నేహితులరా, ఎందుకని ఈ 3 రకాల బలాలు 4వ రకమైనటువంటి భాగ్యము పెళ్లి కుమారుని గర్భములోనే దొరుకుద్ది చెప్పరా? ఎందుకంటే ఈ భాగ్యాలన్నీ ప్రభువి. ప్రభువు ఏమేం జయించాడు? లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించాడు. కనుకనే భూలోకానికి వచ్చి కూడా ఏం చేశారు అని అంటే తండ్రి సింహాసనము దగ్గరకు వెళ్ళగలిగారు. కనుక ఆ గర్భములో ఉన్నటువంటి ఆయన శరీర రక్తములు అందుకుంటేనే ఏం చేయగలుగుతాం? మేఘమెక్కేటువంటి భాగ్యాన్ని అందుకునేటువంటి వారముగా ఉంటాం. కనుక స్నేహితులరా, గర్భాలయములోనికి ప్రవేశించటానికి గర్భాలయములోనికి ప్రవేశించటానికి ఏం కావాలి అంటే గర్భాలయ ద్వారాన్ని దాటాలి. ఈ గర్భాలయ ద్వారం ఏమిటి అంటే
10 ఆజ్ఞలు. ఏం చెప్పండి? గర్భాలయ ద్వారము 10 ఆజ్ఞలు. బాగా వినండి. ఈ 10 ఆజ్ఞలను పరిపూర్ణముగా పాటించి ఈ 10 ఆజ్ఞల ద్వారా మనలను మనము శుద్ధి చేసుకునేటువంటి భాగ్యములోనికి వచ్చినప్పుడు ఏం చేస్తామో అని అంటే, గర్భాలయములోనికి ప్రవేశించేటువంటి మార్గము సరళమవుతుంది, భాగ్యము దొరుకుద్ది. అర్థమవుతుందండి? విస్తరించి మాట్లాడే సమయం కాదు, క్షమించండి. కాబట్టి కనుక ఈ గర్భాలయం యొక్క ప్రవేశము కొరకేమో దేవుడు ఏమి విందు చేశారు అంటే ఆజ్ఞల విందు చేశారు. ఏ విందు చెప్పండి? ఆజ్ఞల విందు చేశారు. కనుక ఈ ఆజ్ఞలలో బహిరంగంగా కనబడే ఆజ్ఞలో అంతరంగ ఆజ్ఞలు ఉన్నాయి. చూడండి అబ్బాయి అన్నారు అయ్య గారు. ఏ ఆజ్ఞలు ఉన్నాయి? అంతరంగ ఆజ్ఞలు ఉన్నాయి. ఈ బహిరంగ ఆజ్ఞల్లో ఉన్నటువంటి అంతరంగ స్థితే అంతరంగ ఆజ్ఞలు. అదే ఇంతకు ముందు మీకు ధ్యానంలో నడిపించింది. వింటున్నారా? మొదటి ఆజ్ఞ అయినా, రెండో ఆజ్ఞ అయినా, మూడో ఆజ్ఞ అయినా, 10 ఆజ్ఞ వరకు ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఇది చూడండి, బహిరంగ ఆజ్ఞలన్నిటినీ దాటేసాము, ఇక్కడికి వచ్చాం. ఏంటండి దాటేశారో నాకు తెలియదు, దాటేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే సంఘము యొక్క అనుభవములోనికి రావటానికి బహిరంగ ఆజ్ఞలు ఎప్పుడో దాటేస్తాం, కానీ అంతరంగ ఆజ్ఞలు ప్లరా పూర్తి చేస్తేనే కానీ ఏం చేయలేమంటే అంతరంగ సంఘములోనికి వెళ్ళలేమో. ఏ సంఘము? అదే వధువు సంఘం. సరే వినండి, ఈ అంతరంగ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకు బహిరంగ ఆజ్ఞల వైపు చూస్తూ అంతరంగ ఆజ్ఞలను పాటించుకుంటూ మనలను మనము శుద్ధి చేసుకుంటే ఆయన గర్భములోనికి ఎంట్రీ దొరుకుద్ది. ఇందాక ధ్యానములో చెప్పినట్లుగా గర్భములో ఉన్నప్పటికీ కూడా ఆ గర్భములో ఉన్నటువంటి స్థితులను ఇమిడ్చుకోకపోతే ఏమవుతుంది? అబార్షన్ అవుతుంది. అకాలపు పండు రాలినట్టు రాలిపోతుంది కదా, తీసివేసే పరిస్థితులు ఉంటాయి కదా. కాబట్టి స్నేహితులరా, ఆ గర్భములో ఇమిడిపోవటానికి అవసరమైనటువంటి ద్వారమే ఈ 10 ఆజ్ఞలు. కనుక ఈ 10 ఆజ్ఞల ద్వారా ఏం చేసుకోవాలంటే శుద్ధి చేసుకునేటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారముగా ఉన్నట్లయితే ప్లరా ఎక్కడికి వస్తామో తెలుసా? ప్రభువు యొక్క సహవాసములోనికి వస్తాం. గర్భములో ఏం దొరుకుద్ది? ఆ గర్భము యొక్క సహవాసం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది చెప్పండి? గర్భము యొక్క సహవాసం దొరుకుతుంది. అర్థమవుతుందండి? దేవదాసయ్య గారు చెప్తూ 2 మాటలు చెప్పారు. ఒకటి సంస్కార సన్నాహము. ఏంటని చెప్పండి? అంటే సంస్కారానికి ఏముంటుందంటే సన్నాహం ఉంటుంది. బళ్ళోకి వెళ్ళాలండి మనం, పనిలోకి వెళ్ళాలండి మనం, ఉంటుందా ఉండదా సన్నాహం? స్నానం చేసుకోవాలి, బట్టలు అక్కడ పనిలోకి వెళ్ళే బట్టలు కూడా ఉంటాయి వేసుకోవాలి, క్యారేజీ సర్దుకోవాలి, కడుపులో కొంత వేసుకోవాలి, ఇవన్నీ సన్నాహాలు. అట్లాగే సంస్కారానికి సన్నాహం చేసేటువంటివి ఏంటో తెలుసా? ఒకటి 10 ఆజ్ఞలు, రెండవది ఆదివారపు ఆరాధన. ఏం చెప్పండి? ఏముందండి ఆరాధనలో అంటన వార్లరా? ఆరాధనలో పిల్లరా అన్నీ ఉన్నాయి. దేవునిని స్తుతించేటువంటి స్థితి, దేవునిని కీర్తించేటువంటి స్థితి, పాపబూటొప్పుదల, విశ్వాస ప్రమాణము, అలాగే వాక్య వర్తమానం. అర్థమవుతుందండి? బాగా వినండి. ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఆరాధన మెట్టిలోనికి అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఏ రోజు కన్నా ఈరోజే మిన్న అన్నారు. విశ్రాంతి దినము గురించి ప్రభు ఏం చెప్పారు? కోతకాలములో కానీ వ్యధకాలములో కానీ దీనికి ఏమి లేదు. ఏమంటారు దాన్ని? ఎక్స్క్యూజ్కి ఏమంటారు నాన్న? వెరీ గుడ్, మినహాయింపు లేదు. అర్థమవుతుందండి? అది నా భాషలో చెప్తాను, మరణకరమైన పరిస్థితికి కూడా దీనికి మినహాయించేమీ లేదు. కాబట్టి ఎందుకని అంటే ఇది ఏం చేస్తుందంటే పిల్లరా
ఆ స్తుతి అనేటువంటి అనుభవమేమో దేవుని గణపరిచేటువంటి స్థితి, ఈ ఒప్పుదల అనేటువంటి అనుభవమేమో దేవునికి దూరముగా ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టేటువంటి స్థితి. విశ్వాస ప్రమాణం ఏంటి చెప్పండి? పెళ్లి రోజున భార్య భర్త చేతిలో చెయ్యి వేసి ఎట్లా ప్రమాణం చేస్తుందో అలాగున దేవుని చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేయటమే విశ్వాస ప్రమాణం. ఏదో మేము చెప్తున్నాం, మీరు అనేస్తున్నారు. అర్థమవుతుందండి? కనుక ఈ ప్రమాణపు అనుభవం ఎక్కడికి నడిపిస్తుందంటే, గర్భాలయములో నుంచి నేను బయటికి వెళ్ళను అనేటువంటి తీర్మానంలోనికి తీసుకొని వస్తుంది. అదే వివాహ ప్రమాణములు ఏమంటాను చెప్పండి? కష్టకాలమందైనను సౌఖ్యకాలమందైనను పూర్తి చేయండి, ఏ కాలమందైనను నేను నిన్ను విడవను అని ప్రమాణం చేస్తాం కదా, అదే విశ్వాస ప్రమాణానికి సాదృశ్యం. దేవుణ్ణి నేను నమ్ముచున్నానని, దేవుడు చేసిన కార్యం మీద నేను ఒప్పుకుంటున్నానని, ఈ రీతిగా దేవుని యొద్దకు నేను చేరుకోగలను అని ఆ విషయాలన్నీ కూడా దాంట్లో రాయబడి ఉంటుంది. కనుక ఈ అనుభవంలోనికి రావటమే ఏంటి అంటే, పూర్తి చేయండి, గర్భాలయ ప్రవేశమునకు అవసరమైనటువంటి సన్నాహం. అందుకే మీకు చెప్తాను, ఆరాధనలో లేని వారు సంస్కారం తీసుకోబోకండి అని. ఇంత చరిత్ర ఉంది అక్కడ. అర్థమవుతుందండి? మీరేమో ముగింపులో వచ్చి అయ్యగారండి కొంచెం ఆలస్యమైందండి తీయండి అంటే ఇస్తారు. ఏమిస్తారో తెలుసా? రొట్టె ద్రాక్షారసం ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోనండి. అయ్యగారు ఇచ్చేది రొట్టె ద్రాక్షారసం, ప్రభువు ఇచ్చేది ఆయన శరీర రక్తాలు. ఇటు చూడండి, మీ శరీర రక్తాలు ఎవరిస్తారు? మీరే ఇవ్వగలరు. ఎవరైనా ఇవ్వగలరా? అలాగే ప్రభు శరీర రక్తాలు కూడా ప్రభు ఇవ్వాల్సిందే. అర్థమవుతుందండి? కాబట్టి ఈ శరీర రక్తములు అందుకునేటువంటి అనుభవము కొరకు పిల్లరా దశ ఆజ్ఞలను, ఆ ప్రవేశ ద్వారముగా దశ ఆజ్ఞలను దేవుడు ఏర్పాటు చేశారు. ఈ దశ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలోనే 7 రకాల బలహీనతల నుంచి 7 రకాల పాపముల నుంచి విడుదల పొందేటువంటి స్థితి ఉన్నది. మొట్టమొదటి సంగతి, ఒకటి, దేవుడు కలడని నమ్మి దేవుడు లేనట్లు నడుచుట మొదటి ఆజ్ఞ దోషం. మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? అర్థమవుతుందండి? రైట్. రెండవదిగా, ఇసుక రేణువంత పాపము ఆయనకు ఎలాగూ తెలుసు అని అనుకోవటం ఇసుక రేణువంత పాపం. ఇట్లా చూడండి, ఓ చిన్న సంగతి చెప్తాను, బాగా వినండి పిల్లరా. ఒక సహోదరి, ఓ చిన్ని బిడ్డ, 16 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్ని బిడ్డ, డాడీ చూడటం లేదులే అని ఏం చేసిందంటే, ఫోన్లో వేరే అబ్బాయితో మాట్లాడటం ప్రారంభించింది. ఇంకేం చేయాల, శరీర సంబంధం ఏమీ లేదు. ఏం చేసింది? ఫోన్లో మాట్లాడటం ప్రారంభించింది. పిల్లరా, డాడీ ఏమనుకున్నాడంటే, నా కూతురు చాలా మంచిది, ఏం తప్పు చేయదు అని చేతిలో పెట్టేశాడు. ఫోను బాగానే ఉంది. డాడీ ఇవ్వాల్సిన ఇచ్చి పంపించేశాడు. పరలోకపు డాడీ ఒక ఆయన ఉన్నాడుగా, ఆయన ఏం చేశాడో తెలుసా? బాగా వినండి. నీవాడు ప్రతి మాట నీవు మరుతువు గాని దేవుండు మనసునా చుమ్మి. ప్లరా, ఆ తర్వాత ఆవిడికి వివాహమైంది. ఎవరొచ్చారో తెలుసా? పూర్తి చేయండి. అయ్యో, మనుషుడు దేనిని విత్తునో అయిపోయింది. జీవితం అంతా ఏడుపే. ఏంటండి సంగతి? ఇసుక రేణువంత పాపము దేవుడు చూడడా? ఎవరు చూడకపోవచ్చు. ఆ తర్వాత పిల్లలు పుట్టారు. వాళ్ళు ఏమైపోయారు? వీళ్ళకన్నా హైటెక్ వారం అయిపోయింది అది. అవునా? దేవుని యందు ప్రియ స్నేహితులరా, జీవితకాలం రోదన. దేవుని పిల్లరా, బాగా గమనించండి. అందుకే ఇటు చూడండి, యేసు ప్రభు వారు ఒక మాట చెప్తూ ఏమన్నారో తెలుసా? నీతో ఎవరైనా 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు దూరం వెళ్ళు అన్నారు. ఇదే పెళ్లి కుమార్తె అంతస్తు. బహిరంగ ఆజ్ఞ కొద్దిగానే కనపడుతుంది, అంతరంగ ఆజ్ఞ అనంత దూరం ఉంటుంది. తవ్వుతున్న కొద్దీ దాంట్లో నుంచి సరి చేసుకోవాల్సి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి బాగా. దేవుని పిల్లరా,
యవ్వన కాలంలో ఉన్నటువంటి భార్యలారా, భర్తలారా, పిల్లలారా అర్థం చేసుకోండి. అంతరంగ బహిరంగ ఏం చేస్తా, ఎంత దూరం ఉంటుందంట, కొద్దిగా దూరం కనపడుతుంది, కానీ అంతరంగంగా ఏంటుంటుందో తెలుసా? ఈ చరిత్ర అంతా ఉంటుంది. ఇసుక రేణు అంత పాపం దేవుడు చూస్తాడా ఏంటి అనేటువంటి ఆ మనసు ఎవరిది? విగ్రహ. ఇదేనమాట నేను చేసేటువంటి అపరాధం దేవుడు చూస్తాడు. రైట్, సరే. మూడవదిగా, అంత పెద్ద దేవుడు అంత పెద్ద పాపమును క్షమించలేడా అని చచ్చేటప్పుడు ఒప్పుకుంటాలే అని పాపం చేయటం విగ్రహారాధన దోషం అన్నారు అయ్యగారు. అయ్యగారు మాటలే సుమా, నా మాటలు కాదు. జ్ఞాతవ్యం అనే పుస్తకంలో ఉంటాయి. కొంచెం వివరణ దేవుడు నాకు అందించింది, మీకు ఇస్తున్నాను. కాబట్టి ఏంటంట, అంత పెద్ద పాపమును దేవుడు క్షమించలేడా అని చెప్పేసి నేను చచ్చిపోయేటప్పుడు ఒప్పుకుంటాలే అని అనుకునేటువంటి స్థితి ఏంటిది? కానీ ప్రభు ఏం చెప్పారు చెప్పండి? ఏ నాటి కీడు జాగ్రత్త. స్నేహితులారా గమనించండి. కనుక స్నేహితులారా, ఇలాగ అనుకోకపోతే ఈనాటిది శిక్ష అనుభవించాలి అనేటువంటి భయము లేకపోతే ఎక్కడున్నట్లంటే అక్కడ ఉన్నట్లే. ఎక్కడ? అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. నాలుగవదిగా, ప్రార్థన నెరవేరనప్పుడు ఏమండి, ఏమి దేవుడో ఏంటో, ఏంటంట, ఏం దేవుడో ఏంటో వివరించాలంటే చాలా సంగతి ఉంది. మరి సామాజిక మాధ్యమంలో వెళ్తుంది కాబట్టి కొద్దిగా మరి మన ప్రియులకు అభ్యంతరం కలగవచ్చు. కనుక స్నేహితులారా గమనించండి. సర్లేండి, ఇక విస్తరించి మాట్లాడకూడదు. ఐదవదిగా, మీ టైంకి వెళ్ళి చూస్తున్నారు, నాకు అర్థమైంది, నాకు చాలా పనులు ఉన్నాయి. ఐదవదిగా, ధనమును కానీ, భార్యాబిడ్డలను కానీ, భర్తా బిడ్డలను కానీ, బంధుమిత్రులను కానీ దేవుని కన్నా ఎక్కువగా అంటే అర్థం ఏంటంటే, ప్లరా దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము దేనికి ఇచ్చినా అది విగ్రహం అయిపోతుంది. అంటే ఏం చేస్తుందంటే అది మనకి దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది. రైట్, సరే. ఆరవదిగా, దేవదూతల కాపలా గోరి ప్రార్థన చేసి మళ్ళీ భయపడటం కూడా. దేవదూతల కాపలా గోరి, ఇటు చూడండి, ఊరు వెళ్తున్నాం, ఆడికి వెళ్తున్నాం, ఊరు వెళ్తున్నాం, ఇంటికి తాళం వేసాం, సిలువు గుర్తు వేసాం, ప్రార్థన చేసాం, అయ్యా ఇంటిని కాపాడయ్యా అని. ఇల్లు ఒక కిలోమీటర్ దాటిన దగ్గర నుంచి ఏమో ఊళ్ళో పరిస్థితులు బాగలేవంట, పక్కింటి ఆవిడికి ఫోన్ చేసి ఎట్టుందో చూడమ్మా, ఇదేంటిది అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేసింది, అయ్యో నువ్వు ప్రార్థన చేసింది గ్రహమున్న కదిలేటువంటి వారికి, జీవము కలిగినటువంటి వారికి కాదు అనేటువంటి తలపు అన్నమాట. అర్థమవుతుందండి స్నేహితులారా? ఎంత భయంకరం. ఎక్కడున్నాం అసలు మనం? ఏమన్నా వెళ్తుందా లోపలికి? రైట్, సరే. ఏడవదిగా, మొదటి ఆజ్ఞను మన్నన చేసి 9 ఆజ్ఞలు మన్నన చేయకపోవటం అంటే అర్థం ఏంటంటే, మొదటి ఆజ్ఞ దగ్గర దేవుడు అయిపోద్ది అనమాట, మిగిలిన ఆజ్ఞలు దేవుడు కానటువంటి పరిస్థితి అయిపోతుంది. కాబట్టి స్నేహితులరా, సరే, మొదటి అంశం పూర్తి చేశాను 5 నిమిషాల్లో. ఏంటది చెప్పండి? గర్భాలయ ప్రవేశము. ఇప్పుడు గర్భాలయ ప్రవేశము దేన్ని బట్టి? అయ్యో, 10 ఆజ్ఞలను బట్టి, శుద్ధి చేసుకోవటాన్ని బట్టి గర్భాలయ ప్రవేశం. సరిపోద్దా? లోపలికి వెళ్తే సరిపోదు సుమా, గర్భాలయ భాగ్యం కావాలి. గర్భములోనికి వెళ్ళి పిండ రూపం ధరించాం, సరిపోద్దా? ఆహా, అన్ని అవయవాలు తయారవ్వాలి. అదే గర్భాలయ భాగ్యం. ఏంటి గర్భాలయ భాగ్యం అంటే? సంస్కారములోని సహవాసము. లేకపోతే ఇట్లాగా, సంస్కారములోని సహవాసమును అందుకోవటమే గర్భాలయ భాగ్యం. ఇది చూడండి, గర్భంలో ఏం దొరుకుద్ది? తల్లి యొక్క శరీర రక్తాలు దొరుకుతాయి, అవునా? అలాగే సంస్కారములో ఏం దొరుకుద్ది? ప్రభు యొక్క శరీర రక్తాలు దొరుకుతుంది. ఈ ప్రభు శరీర రక్తాలు మనలోనికి పరిపూర్ణముగా మనం తీసుకున్నప్పుడు
ఏం దొరుకుతుందంటే ప్రభు సహవాసం మనలోనికి వస్తుంది. ఎట్లాగా? మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్నా. రైట్. కనుక ఏమైపోతాం? తల్లి బిడ్డ వేరువేరుగా ఉండరు కదా. అలాగున ఈ గర్భాలయ భాగ్యం ఏం చేస్తుందంటే పిల్లరా, తల్లి బిడ్డకు ఒకే రూపు ఇచ్చినట్లుగా పెళ్లి కుమారుని గర్భాలయంలో దొరికే భాగ్యం ఏంటంటే పెళ్లి కుమారుని రూపు అయినటువంటి వరుని రూపు, అదే వధువు రూపు. వరుడు వధువు నొక్కటే. ఎప్పుడవుతుంది వధువు వరుడు? అయ్యో, వరుని యొక్క శరీర రక్తాలు వధువులోనికి వస్తే వరుడు వధువు ఒకటైతే. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని స్నేహితులరా, ఈ అనుభవాన్ని అందుకొనుట కొరకు 4 విందులు ఉన్నాయి. ఎన్ని విందులు ఉన్నాయి? ఫాస్ట్గా చెప్పేస్తాను. మొదటి విందు పాత నిబంధన కాలపు విందు. రెండవ విందు క్రొత్త నిబంధన కాలపు విందు. మూడవ విందు సంఘకాలపు విందు. 4వ విందు బైబిల్ మిషను అనే విందు. ఏం చెప్పినా బైబిల్ మిషన్ రావాల్సిందేనా? బైబిల్ మిషన్ వస్తేనే పూర్తయ్యేది వధువు రూపు. ఇక అంతే. అర్థమవుతుందండి? మొదటి విందు ఏమి విన్నారు మీరు? పాత నిబంధన కాలపు విందు ఏంటి అంటే నిర్గమాకాండ గ్రంథము 16వ అధ్యాయము 35వ వచనములో రాయబడి ఉంటుంది మన్నా. ఏం చెప్పండి? ఈ మన్నా అనేటువంటి విందు ఏం చేసింది? వారి శరీరాలకు మేలు చేసింది. ఇటు చూడండి, కాలు వాయలేదంట, బట్ట పాతగెళ్ళలేదంట. అవునా? ఇక వివరించను. కాబట్టి ఈ విందు అనుభవం ఎక్కడికి నడిపించిందంటే యోధా మత భాగ్యాన్ని ఇచ్చింది. చెప్పునాను, ఏ భాగ్యం? యోధా మత భాగ్యాన్ని ఇచ్చింది. ఏ విందు? పాత నిబంధన కాలపు విందు. అర్థమవుతుందా? అసలు యోధా మతం ఎట్లా కాపాడబడిందండి? అయ్యో, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి యూదులైనటువంటి వాళ్ళు ఆ శేషించిన వారు ఎట్లా మిగలగలిగారు? మన్నాని బట్టే కదా. మరి మీరు ఎందుకు అంత మౌనంగా ఉంటే ఎట్లాగా? లోపలికి తీసుకోవాలి మీరు. ఐస్ క్రీమ్ 4 తగిలితే ఏమంటాం అన్నట్లు లాగితే వాక్యం లోపల నుంచి ఆత్మ తండ్రి అందిస్తారు. రైట్. కాబట్టి అంటే ఆ ఆతృత ఉండాలి. ఏముండాలి చెప్పండి? అది సంగతి. దేవదాసయ్య గారు అన్నారు, మిఠాయిలు కనబడగానే పిల్లలు కనబడి నాది నాది అని ఎట్లా కుంటారో అట్లా వాక్యాన్ని అందుకోవాలన్నారు. రెండవ విందు ఏంటి చెప్పండి? క్రొత్త నిబంధన కాలపు విందు. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 16 నుంచి 26 వచనాల వరకు ఉంటుంది. ఏ విందంటే రక్షణ విందు. ఏ విందు చెప్పండి? యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏమిచ్చారు? రక్షణ భాగ్యం ఇచ్చారు. అవునా? కనుక బాగా వినండి. మొదటి విందేమో యూదులకు, అంటే యోధా మత భాగ్యము కొరకు. రెండవ విందు దేనికంటే క్రైస్తవ మత భాగ్యము కొరకు. రక్షించబడినటువంటి వారేమవుతారు? క్రైస్తవులు అవుతారు. అవసరం లేదు, నువ్వు చూడు చాలు, నాకు అదే 10,000. కాబట్టి స్నేహితులరా, 4 మాటలు మీకు ఎక్కితేనే కదండి ఏదో ఒక ఆత్మ పైకి వెళ్తుంది నా బాధ. కాబట్టి ఏం చెప్పాను నాన్న? రక్షణ విందు. రక్షణ విందు ఏం చేస్తుందంటే క్రైస్తవ మత భాగ్యం చేస్తుంది. రక్షించబడినటువంటి వారు క్రైస్తవులు అనబడతారు. రైట్. కనుక ఈ విందు ప్రభువు దేని ద్వారా ఇచ్చారు అంటే మన పాపములకు ఆయన వెల చెల్లించి ఈ విందు ఇచ్చారు. శిలువ మీద రక్షణ విందు ఇచ్చారు కదా. రైట్. ఈ విందు ఎవరికి? అందరికీ. ఆ లోకాసు వార్త 14వ అధ్యాయంలో 16 నుంచి 24 వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోగలిగితే, అంత లేదులేండి, చదువుకుంటే తెలుస్తుంది. ఆహ్వానం, రక్షణ ఆహ్వానం అందరికీ. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. అర్థమవుతుందండి? రక్షణ విందు అందరికీ. కానీ రక్షణ విందును అందుకున్నటువంటి వారు క్రైస్తవ మత భాగ్యాన్ని అందుకుంటారు. సరే, మూడవ విందు అమ్మా, వెరీ గుడ్, సంఘకాలపు విందు. ఇదేమిటి అంటే మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 26, 27 వచనాల్లో బహుశా కనబడుతుంది. రౌను
ప్లరా ఈ విందును దైవజనులు అన్నారు ఏర్పరచబడిన విందు అని అన్నారు. దీన్ని నేనేమంటున్నానంటే సంఘకాలపు విందు అంటున్నారు. సంఘానికి దేవుడిచ్చినటువంటి విందు. అంటే యేసు ప్రభు వారు శరీరముతో వచ్చినప్పుడు వేల మంది వచ్చారు రాలేదా? వచ్చారు. అందరూ శరీర రక్తాలు అందుకున్నారా? అందుకోలా. కాబట్టి కొందరు ఏమన్నారు, యూదులు ఏమన్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో వాళ్ళు అంటారు, మనిషి మాంసం ఎట్ట తింటాడయ్యా అని వెనక్కి వెళ్ళిపోయారంట. ఈ విందు ఏంటో అర్థం కాక. అర్థమవుతుందండి. కనుక ఈ 12 మందిని ఏర్పరచుకున్నారు కదా, వాళ్లకు చేసిన విందు. అలాగే సంఘాన్ని కూడా దేవుడు ఏం చేశారు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించారు కదా. కాబట్టి సంఘానికి చేసినటువంటి విందు ప్రభు యొక్క శరీర రక్తముల విందు. ఏమిని చెప్పండి? ఈ శరీర రక్తముల విందు ప్లరా ఎవరికి అంటే శరీర రక్తముల విందును అందుకునేటువంటి సహవాసములు నిలబడేటువంటి వారికి. సరే, 4వ విందు ఏమిటి అంటే బైబిల్ మిషను అనేటువంటి విందు. ఇది ఇప్పుడు చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. అక్కడ ఏముంటుందంటే, నేను మీకు అప్పగించినది ప్రభువు వలన పొందితినే. అర్థమవుతుందండి ఎందుకు దీన్ని బైబిల్ మిషన్ విందు అంటున్నాను అని అంటే, బైబిల్ మిషన్లో ఏ అనుభవం ఉంది? సన్నిధి అనుభవం ఉంది. అర్థమవుతుందండి. కనుక పౌలు గారు ఎక్కడి నుంచి అందుకున్నారంటే శరీర రక్తాలు, ప్రభు శరీర రక్తాలు సన్నిధిలోనికి వెళ్ళి. అర్థమవుతుందండి. ఇట్లా చూడండి, ప్రభు యొక్క సహవాసము సంపూర్ణముగా ఉంటేనే ప్రభు యొక్క శరీర రక్తాలు ప్రభు మనకు స్వయముగా అందిస్తారు. గర్భములో ఉంటేనే ఏమవుతుంది చెప్పండి? గర్భస్థ శిశువు ఎట్లాగైతే తల్లి యొక్క శరీర రక్తాలు అందుకుంటారో అలాగున్నే ప్రభు యొక్క సహవాసంలో ఉంటేనే. ఎట్లా చూడండి, 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ఏం చేశాడు? సహవాసములో ఉండలేకపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ధనంతో సహవాసం చేశాడు. దేంతో? ప్రభు దగ్గరికి వచ్చి దేంతో సహవాసం చేశాడు? ఎవరో? మనమో అనకూడదుగా కదా. ధనంతో సహవాసం చేస్తే ప్రభు ఏం చేశారు? 13వ అధ్యాయం 30వ వచనంలో రొట్టె మెక్కిచ్చి వెళ్ళిపోమన్నాడు. అంతేగా జరిగింది అక్కడ. అర్థమవుతుందండి. కానీ సహవాసములో నిలబడినటువంటి వారు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఏమి అందిందంటే ప్రభు శరీర రక్తాలు అందిని. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఇటు చూడండి, పౌలు గారంట రక్షణ పొందగానే ఏం చేశారంట? ఇటు చూడండి, నేను అపోస్తలుల దగ్గరికి వెళ్ళలేదు, యెరూషలేముకు వెళ్ళలేదు, నేను అరేబియా దేశానికి వెళ్ళాను, అక్కడ ఏకాంతంగా నా ప్రభుతో సహవాసం చేశాను. ఆయన ఏం చేశారు? నాకు ఏండి ఇటు చూడండి, ఏమి నేర్చుకోవాలో అది నేర్పించారు. రాసుకోండి 3 విషయాలు. ఏమి నేర్చుకోవాలో అది నేర్పించారు, ఏమి ఇవ్వాలో అది ఇచ్చారు, ఏమి అది అందించాలో అది అందించే భాగ్యం ఇచ్చారు. నేర్చుకోవాల్సినవి, తీసుకోవాల్సినవి, అందించాల్సినవి 3 ఇచ్చారు. రైట్. కనుక నేర్చుకోవాల్సింది అంటే సంఘక్రమములో ఎలాగుండాలి అనేటువంటిది నేర్పించారు. అదే ఏం చేశారంటే పౌలు గారు పత్రికల్లో సంఘాలకు రాసేశారు. రైట్. అందుకోవాల్సింది ఏంటంటే ప్రభు శరీర రక్తాలు అందుకున్నారు. ఎక్కడా? సన్నిధిలో ఉండి. ఎవరెవలా ఆయనకి? దేవదాసయ్య గారికి కూడా లోదర మిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కదా, నాకు కూడా మొన్న ఆదివారం మీరు ఇవ్వలేదండి, ప్రభు ఇచ్చారండి అని చెప్పండి ఒకళ్ళు. దండేసి దండం పెడతా. దేవదాసయ్య గారు అన్నారు, ఒక కాలం వస్తుంది అబ్బాయి, మీ బోధకులు గోడచాటును దాక్కుంటారు, భోజనం ఎవరు పెడతారు అన్నారు. ఏం చేస్తారంటే బోధకులు గోడచాటును దాక్కుంటారు. ఎందుకు? మత వ్యతిరేకులైనటువంటి వారు వస్తే పారిపోయేది ముందు ఇళ్ళేగా. కాబట్టి భోజనం బోధ ఎవరు చెప్తారు, భోజనం ఎవరు పెడతారు? చెప్పునానా? అందుకే ఆదివారం రమ్మని మొత్తుకునేది.
ఎట్టే ఉంటుందా అక్కడ కూడా? మరి అది కాబట్టి స్నేహితులారా గమనించండి. ఏమడిగాను సార్? ఇప్పుడు ఏంటి ఎవరు చూడలేదంటే టైంకెళ్ళి ఇదంతే చెప్పండి. భోజనం ఎవరు పెడతారు, బోధ ఎవరు చెప్తారు? ఇప్పుడంటే మేము ఉన్నాం కాబట్టి చెప్తాను. రేపు పొద్దున వాళ్ళు వస్తేనో AK-47 తీసుకొని ఇకన్నా ముందు పారిపోతాం కదా. కాబట్టి అప్పుడేం చేయాలి? సన్నిధిలోనికి వెళ్ళయ్యా నాకు చెప్పయ్యా అంటే ఆయన చెప్తారు, నాకు పెట్టయ్యా అంటే ఆయన భోజనం పెడతారు. ఈ పరిస్థితి రాకముందే ఇలా ఉండాలని పౌలు గారు నేర్పించారు, దేవదాసయ్య గారు నేర్పించారు. అందుకే అయ్యగారు ఏమని పాడారు? నైజ పాపములు నశించుటకే భోజనము వడ్డించును రాజే స్వయముగా దేవా. కనుక దేవుని పిల్లరా గమనించండి, సంగతి ఏంటి? ఆయన స్వయముగా శరీర రక్తాలు వడ్డిస్తే ఏం జరుగుతుందంటే నైజ పాపములు ఏమైపోతాయి చెప్పండి? నిర్మూలమైపోతాయి. కాబట్టి ఆ రీతిగా ప్రభు యొక్క సహవాసములోనికి వచ్చి పిల్లరా ప్రభు యొక్క శరీర రక్తములు క్రమముగా అందుకున్నటువంటి అనుభవములోనికి వద్దాం. అప్పుడేం దొరుకుతుందో తెలుసా? వినండి, ఆరోహణ బలం ఇచ్చి ప్రభు ఏం చేస్తారు? రాకడ మేఘమెక్కే భాగ్యం ఇస్తారు. నైజాన్ని జయించే బలం ఇచ్చి, ఏంటోనండి మానాలనుకుంటున్నాను కానీ మానబుద్ధి గాటలేదు, రావాలనుకుంటున్నాను కానీ రాబుద్ధి గాటలేదు, ఇవన్నీ ఏమైపోతాయి? తుపాకి కూడా దొరకవు. ఇది ఎక్కడున్నాయి? నైజంలో ఉన్నాయి. ఉన్నాయా లేవా? మీకు కాదులేండి, వాళ్ళకి, పోనీ మాకు. కనుక ఈ నైజములో ఉన్నాయి నశించాలి అంటే ప్రభు శరీర రక్తాలు అందుకోవాలి. ఎలాగా? ఆయన సహవాసములోనికి వెళ్ళి. అదే బైబిల్ మిషన్ అంటే. బైబిల్ మిషన్ అనే విందు ఏంటంటే అర్థం ఏంటి? నేరుగా ఆయన పాదాల దగ్గర మోకరించి, ఏవా నన్ను నీ రక్తం పెట్టి కొనుక్కున్నావు, నీ ప్రాణం పెట్టి కొనుక్కున్నావు, భోజనం ఎందుకు పెట్టావు? ఇటు చూడండి, తల్లికి తన బిడ్డకు, వింటున్నారా, అన్నం తినిపించటం ఇష్టమా? ఆ కొండలో ఉండి పెట్టుకొని తినరా అంటే ఇష్టమా? ఈ తల్లుల గురించి ఈ తండ్రుల గురించి చెప్పట్లా. ఎందుకంటే ఈ తల్లికి ఈ తండ్రికి ఏమైపోయింది? ఈ పిచ్చి ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు? పిల్లలు బళ్ళో నుంచి వస్తారు కానీ ఆ కొండలో ఉంది పెట్టుకొని తినమని వీళ్ళు, నువ్వు తొందరగా వెళ్ళి పంపిస్తున్నారుగా వీళ్ళు. అవునా? అందుకే బంధాలు తగ్గిపోయినాయి, బాధలు ఎక్కువైనాయి. ఏంటి? బంధాలు తగ్గిపోయినాయి, బాధలు ఎక్కువైనాయి. అర్థమవుతుందా? కాబట్టి నిజమైనటువంటి తల్లి నా కొడుకు నా చేత్తో ఎట్టాగో వడ్డించాలో నేనే వడ్డించాలనుకుంటుంది కదా, అది నిజమైన తండ్రి ఆయన యేసయ్య. ఆయన స్వయంగా మనకు పెట్టాలనుకున్నాడు. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు సరదాగా ఇట్లా అనేవాడిని నేను. ఈ ఫ్రెండ్ రూమ్ కన్నా వెళ్ళాననుకో, టీ పెట్టి తీసుకొస్తాను అనుకో, తోడా ఉస్మే ఓ మిల్కే దేరే అనేవాడిని. ఏంటట? తోడా ఉస్మే ఓ మిల్కే దేరే అనేవాడిని. వాడనేవాడు, ఏం తక్కువైంది అందులో? పంచదార కరెక్ట్గా వేసాను, పాలు కరెక్ట్గా పోసాను, టికాషన్ టీ పొడి కరెక్ట్గా వేసాను. ఇంకేం తక్కువైందంటే తోడా ప్యార్ మీ లేకావో. ఏంటది? తోడా ఉస్మే తోడా ప్యార్ మిల్కే దేవు బాబు, ఏ సబ్కైకో. అర్థమైందా? అందులో కొద్దిగా ప్రేమ కలిపివు, మిగిలిన ఏం కలపపోయినా పర్వాలేదని అర్థం. ప్రేమ కల్పించేది ఎవరు? తల్లి. అందరి ముద్ద వేరు, తల్లి ముద్ద వేరు. అవునా కదా? అవునా కదా? కడుతుందా? కాబట్టి దేవుని స్నేహితులారా గమనించండి, అలాగున దేవుడు పెట్టేటువంటి భోజనం ఏం చేస్తుందో తెలుసా? ఇక దాంట్లో ఏ బలహీనత ఉండదండి. ఎంత నెయ్యి వేయాలో తెలుసు. వీళ్ళ నేయమంటే ఏమంటున్నారు? కేజీ ఎంత అంటున్నారా? వాళ్ళ ఏమని అన్నారా? కాబట్టి దేవుని స్నేహితులారా గమనించండి, స్నేహితులారా అలాగున ప్రభు యొక్క, వీళ్ళందరూ మంచోళ్ళేనండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలేను. కాబట్టి దేవుని స్నేహితులారా గమనించండి, ప్రభు యొక్క శరీర రక్తములు ప్రభు స్వయముగా అందించేటువంటి అనుభవములోనికి రాగలిగితే అప్పుడు ఏం దొరుకుతుందంటే
శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించి నైజ బలమును నశింపజేసి మేఘమెక్కే భాగ్యం దొరుకుతుంది. అట్టి ధన్యత దేవుడు మనెల్లరకు దయచేయునుగాక.